హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అన్నా లెజినోవా గారు నిన్న ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు, సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చారు అలా అలా రికార్డులు కొల్లగొట్టుకుంటూ అనేక మంది ఫాలోవర్స్ని సంపాదించుకుని మంచిగానే వెళ్తుంది కదా అనుకునే లోపే ఇంకా సైకో బ్యాచ్ రెడీ అయిపోతారుగా. నార్మల్గానే ఆ కుటుంబం అంటే ఇంకా కడుపులో మంట దేవేస్తూ ఉంటుంది, ఇలా గీకేసుకుంటూ ఉంటారు. అదే ఇంకా ఆవిడ మీద కూడా మొదలైంది. అసలు ఒక రష్యన్ మహిళ మన ఇండియాకు వచ్చి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించటమే కాదు, పాటిస్తున్నటువంటి ఒక మహిళ ఎంత గొప్పగా మన దేశం గురించి మాట్లాడుతూ, నా గుండె రష్యన్దే కానీ నా ఆత్మ ఇండియాది, భారతదేశంది. ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చింది ఆమె. అలాంటి ఆమె ఇన్స్టాగ్రామ్కి వచ్చి అభిమానుల కోసం, లేదంటే ఆమెకు కొన్ని ఉంటాయి కదా ఇష్టాలు వాటికి సంబంధించి దాని గురించి వస్తే ఇంకా మొదలెట్టారండి. కొంతమంది ఇంకా కడుపు మంటగాళ్ళు ఉంటారు కదా, సైకో బ్యాచ్ గాళ్ళు, వీళ్ళ తగులుకుంటారు. ఇదే ఏంటంటే ఆమె నిన్న మాట్లాడుతూ అన్నయ్య క్వశ్చన్ మార్క్ ఇచ్చి, బావా అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చిరంజీవి గారి ఫోటో పెట్టి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి దాని గురించి ఇంకా మొదలెట్టారు. అన్నయ్య అంటవేంటి, బాబా అంటవేంటి, అదంటవేంటి అనేటువంటి ఇంకా ఉంటారు కదా కొంతమంది పచ్చకామర్లు ఎదవలు ఉంటారు కదా, ఇంకా అదే పని మొదలెట్టారు. దాని మీద ఆమె మళ్ళీ వచ్చి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి చేసింది. ఏంటి అంటే, నేను దాదాపు భారతదేశానికి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఆ టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారి పరిచయం అయిన తర్వాత, ఆయనతో ఆ రిలేషన్షిప్ మొదలైన తర్వాత నాకు ఇక్కడ భాష తెలియదు. ఇక్కడ ఎవరెవరిని ఎలా పిలవాలో, ఏమని పిలవాలో తెలియదు. నార్మల్గా అంకుల్, ఆంటీ, బ్రదర్, ఇంకోటో అంటే ఆ భాషలోనే మాట్లాడుకుంటాం తప్ప ఇక్కడ ఆ బంధుత్వాల గురించి, దాంట్లో ఉండేటువంటి ఆప్యాయత గురించి అప్పుడు ఆమెకు తెలియదు. వచ్చిన తర్వాత ఆమె చాలా క్లియర్గా చెప్పింది, దాదాపు 15 ఏళ్ల క్రితం అందరితో కలిసి ఒకరికొకరి దగ్గరికి బలమైన బంధుత్వాలతో ఆ కుటుంబంలోకి అడుగు పెట్టాను. ఎలా కలవాలో, ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియదు. అందుకే నా భర్త వాడే మాటలనే నేను వాడాను. అన్నయ్య, చిన్నన్నయ్య అనేటువంటి భాషనే వాడేటువంటి ప్రయత్నం చేశాను. మొదట అవి కేవలం మాటలే. జాగ్రత్తగా, సందేహంతో కాలక్రమంలో అవే నా భావాలయ్యాయి. తర్వాత ఇంకో విధంగా పిలవచ్చని తెలిసినా అప్పటికే అది భాష విషయం కాదు అని ఆమె చెప్పింది. అలాగే నాకు అన్నయ్యలు లేరు, కానీ నాకు జీవితం నెమ్మదిగా నాకు ఇద్దరిని ఇచ్చింది. ఒకళ్ళు చిరంజీవి గారు, 2 నాగబాబు గారు అని అన్నా లెజినోవా గారు క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక రష్యన్ మహిళ అక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలుసు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించటం, పాటించటం, ఇక్కడ బంధుత్వాల గురించి తెలుసుకోవటమే కాకుండా, మొదట అంటే డెఫినెట్గా ఒక బావగారు అయినటువంటి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన తండ్రితో కొలుస్తారు, తండ్రితో చూస్తారు. అన్నయ్య అని పిలిచినా కానీ తండ్రిలానే భావిస్తారు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. వదిన గారు సురేఖ గారిని కూడా నాకు తల్లితో సమానం, నన్ను సొంత బిడ్డలా చూసుకుంది అని చెప్పి ఆయన చెప్తారు. ఆమె కూడా అలాగే చూసుకుంటాను అని చెప్పి చాలా సందర్భాల్లో చిరంజీవి గారు కానీ, వదినమ్మ గారు, సురేఖ గారు చెప్పినటువంటి పరిస్థితి మనందరికీ. ఇక్కడ కొంతమంది అలాగే ఏడుస్తారు, కానీ నిజంగా నాకైతే చాలా ముచ్చటేసింది. ఆ ఫోటో కూడా ఒకటి షేర్ చేస్తూ, చిరంజీవి గారు ఒక చెల్లెల్లాగా, ఆమెని ఒక ఇంటి బిడ్డలాగా చూసుకున్నటువంటి విధానం కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే నాగబాబు గారితో కూడా ఈ ఫోటో షేర్ చేసి, ఒక చిన్న అన్నయ్య అంటే అది ఒక పిలిపే కావచ్చు, కానీ దాంట్లో ఉండేటువంటి ఆ బంధుత్వం, ఆమెకి నిజంగానే అన్నయ్యలు లేరట. ఆ అన్నయ్యలు లేరు నాకు, దానివల్ల నాకు ఒక 2 అన్నయ్యలు దొరికారు, అది కూడా అద్భుతమైనటువంటి ప్రేమను పంచేటువంటి, సొంత సోదరుల కన్నా ఎక్కువగా ప్రేమను చూపించేటువంటి 2 అన్నయ్యలు దొరికారు అనేటువంటి భావన అక్కడ చూపిస్తే చాలా బాగా అనిపించింది. ఏదేమైనా నిజంగా చెప్తున్నాను కదా, మెగా ఇంట ఆ కుటుంబం గురించి మనం చూసాం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చినటువంటి విజయాన్ని తీసుకెళ్లి చిరంజీవి గారి కాళ్ల ముందు పెట్టినప్పుడు, చిరంజీవి గారు ఆయన్ని వెల్కమ్ చేసినటువంటి విధానం చూస్తే ఆ సాంగ్ గుర్తుండే ఉంటది, రఘుకుల తిలక రారా అనేటువంటిది. అంటే నిజంగా వసుదైక కుటుంబం అంటే ఇలా ఉంటది కదా. కుటుంబంలో బంధుత్వాలు, బాంధవ్యాలు, దాని విలువలు తెలిసినటువంటి కుటుంబం అంటే ఇలా ఉంటది కదా. ఇది కదా అసలు సిసలైనటువంటి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేటువంటి కుటుంబం అని అనుకున్నాము. ఇప్పుడు ఒక రష్యన్ మహిళ కూడా ఆ బంధాలను, బంధుత్వాల్లో కలిసిపోయి అసలు సిసలైనటువంటి భారతీయులు కూడా లేనటువంటి ఆ బంధాలకు విలువనిచ్చేటువంటి ఆమెను చూస్తుంటే చాలా గర్వం అనిపిస్తుంది.